హాయ్. హలో. నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరామనవమిని నేనెలా జరుపుకున్నాననేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా నాకు కొంచెం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇల్లు వాకిలి అంతా నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లు మొత్తాన్ని తుడుచుకున్న తర్వాత మాప్ పెట్టుకుంటున్నాను. అలా మాప్ పెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర పాత పువ్వులు ఏమైనా ఉంటే తీసేసి నీట్‌గా దేవుడి సామాన్లన్నింటినీ క్లీన్ చేసుకోవడానికి అయితే రెడీ అవుతున్నానండి. పండగ రోజుల్లో అంటే పనులు కొంచెం మనకి ఎక్కువగానే ఉంటాయి కదండీ. దేవుడు అంటే కొంచెం ఆ ఒక్కరోజే, సంవత్సరంకి ఒక్కరోజే వస్తుంది కాబట్టి మనం ఇంకా దాన్ని కంపల్సరీగా చేసుకోవాల్సిందే, స్కిప్ చేయడానికి లేదు. ఇంకేదైనా స్కిప్ చేయగలం. కానీ ఇక్కడైతే ఒత్తుకున్న తర్వాత ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నానండి. బయట గుమ్మం దగ్గర ముగ్గు పెట్టుకుంటున్నాను. చాలా తక్కువ ప్లేస్ ఉండడం వల్లనే చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ఈ ముగ్గే నీట్గా అనిపిస్తుందండి నాకు. హడావిడిగా పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు, కానీ సింపుల్గా నాకు నచ్చే విధంగా, తెలిసే విధంగా అయితే చేసేసుకున్నాను. ఈరోజైతే నా లైఫ్లో జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుందాము. పూజ గది అంతా ఒత్తుకున్న తర్వాత ఇగోండి, పూజ గదిలోకి చీపురు తీసుకువెళ్ళను. సో దానికోసం అని చెప్పేసి క్లాత్తోనే తుడిచేసి క్లాత్తోనే ఒత్తేసుకుంటాను. ఇక్కడ స్టవ్ మీద కూడా ముగ్గు పెట్టుకుంటానండి. ప్రతి పండగకి మాత్రమే చాలా చిన్నగా ప్రసాదాలు తయారు చేస్తానని చెప్పేసి మాత్రమే పెట్టుకుంటాను. ఎవ్రీడే పెట్టను నేను. సో ఇలాగ అయిపోయిన తర్వాత నీట్గా అంతా క్లీన్ చేసుకుని స్టవ్ కూడా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నానండి. మీతో అయితే నా లైఫ్లో జరిగేది ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. శ్రీరామనవమి రోజు. ఆ రోజు ఏంటంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. 5th మంత్ ప్రెగ్నెన్సీ అండి ఆ రోజు. కానీ టెంపుల్కి వెళ్ళకూడదు, బట్ నేనైతే వెళ్ళాను ఆ రోజు. ఎందుకు నా మనసు చాలా వెళ్ళాలి అనిపించిందని చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను. అప్పుడునేమో ఇంకా అప్పటికే బేబీ ఆర్గన్స్ రెడీ అయిపోతాయి, వెళ్ళకూడదు అంటారు. బట్ ఏంటంటే వెళ్ళాను, నా కోరిక తీరాలి అని చెప్పేసి. ఆ రోజైతే పూజ కూడా చేసుకున్నాను చక్కగానే. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజునైతే. నేనైతే మర్చిపోలేను. గరిక పట్టుకొని పొలంలోకి వెళ్ళాను. అక్కడ నేను బరంపురంలో ఉంటాను. పొలంలోకి వెళ్ళి అక్కడ నుంచి గరిక పట్టుకొని వస్తూ ఉంటే మా వారేమో ప్రతిరోజు వెళ్ళే రూట్లో వెళ్ళకుండా ఒక సైడ్ నుంచి వెళ్ళిపోయారండి. అటుపక్క రోడ్డు లేదు, అయినా కూడా ఇతను ఎందుకు తిరిగారో అక్కడ తెలియదు. ఓన్లీ వినాయకుడు ఉండే గుడికి మాత్రమే వెళ్ళాలి ఎప్పుడైనా. ఎక్కడ ఉంటుందో ఏంటో తెలీదు అని చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు, చాలా అయితే అనిపించింది. వినాయకుడి గుడికి వెళ్ళాలి. ఎవ్రీడే నేను ఇంట్లో అయితే గరిక పెట్టుకున్నానండి. 9 మంత్స్ కూడా ఇంట్లో దండం పెట్టుకొని గరిక పెట్టుకునేదాన్ని. సిటీలో ఉండేటప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ వెళ్ళి గరిక తెచ్చుకునేదాన్ని. దీని కంటిన్యూషన్ అయితే నేను చేస్తాను. ఇక్కడైతే పానకం అయితే రెడీ చేసుకుంటున్నానండి. తులసాకు, కొద్దిగా మిరియాలు, ఇలాచి దంచేసి కచ్చపచ్చగా దంచి వేసుకున్నాను. తర్వాత ఏమో బెల్లాన్ని ముందుగానే ఫిల్టర్ చేసుకున్నానండి వాటర్లో. కరిగించుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లో ఉంచుకున్నాను. ఆ మూడింటిని కలిపి, ఇంకా ఉంటే సొంటి కూడా వేసుకోండి, ఒక్క గడ్డ సాల్ట్ కూడా వేసుకోండి. రా సాల్ట్ అయితే రా సాల్ట్, లేదు అనుకుంటే సాల్ట్. ఏదైనా శ్రీరామనవమి రోజు చేసుకున్న పానకం మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన వడపప్పు, అటుకులు బెల్లం, అలాగే చల్లివిడి ముద్ద, పానకం ఇలా రెడీ చేసుకున్నానండి. అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ప్రసాదాలు అయితే రెడీ అయిపోయేవి. ఇగోండి, ఇంకా కంటిన్యూషన్ అని చెప్పాను కదా. ఆ రోజైతే మాకు వెళ్ళాలి అనుకున్నాను కదా. అప్పుడునేమో సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి 2 ఎలక విగ్రహాలు కనిపించాయండి. ఇదేంటి అబ్బా, ఎక్కడైనా గుళ్ళకి ఎలకలు ఉంటాయా అని చెప్పేసి నేను డీప్గా చూస్తే అప్పుడు అనిపించింది
అక్కడైతే నాకు వినాయకుడి గుడి అయితే కనిపించిందండి. ఆ రోజు నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఎందుకంటే పట్టుకొని రావడం ఏంటి, ఎలకలు అంటే వినాయకుడి గుడి మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలని. వినాయకుడి గుడి కనిపించడం ఏంటి, ఆ రోజు శ్రీరామనవమి అవ్వడం ఏంటి, శ్రీరామనవమి పూజ కూడా ఇంట్లో చాలా బాగా చేసుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి, అదంతా నాకు ఒక కలలాగా అనిపించింది. ఏదైనా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించాయి అనుకుంటే మాత్రం మనం అనుకున్నవైతే ఖచ్చితంగా నెరవేరుతుందండి. నాకైతే అదొకటి చాలా బాగా అనిపించింది. దేవుడు అక్కడికక్కడ అన్నీ అలాగే కుదిర్చేస్తాడు. అలాగే ఆ రోజు ఈవినింగ్ కూడా నేను సండే కాబట్టి ఆ రోజు పడింది. తిరునాళ్ల వ్రతం కూడా చేసుకున్నాను. అదొక నమ్మకం అండి. గట్టి నమ్మకం నాకు. అలాగా ఒక 2, 3 జరిగాయి. అవి సందర్భానుసారంగా మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజైతే టెంపుల్‌కెళ్ళామండి. టెంపుల్‌లో ఇగోండి శ్రీరామనవమికి కళ్యాణం అయితే చేస్తున్నారని చెప్పేసి ఒక గంట, అరగంట అలా కూర్చొని బాబుకి మంచిగా నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇతనన్నారు ఇంటికి అప్పుడే వద్దంటే ఇంకెక్కడికో తీసుకెళ్తారు అనుకున్నానండి నేను. తీసుకెళ్ళింది ఎక్కడికో తెలుసా అండి? అది చూస్తూ ఉండండి మీకే తెలుస్తది. ఇక్కడ బాబయితే ఏడుస్తున్నాడు. పాపం ఆ డ్రెస్సులో వేడికి ఉండలేకనేమో. ఇగోండి మేమైతే ఎక్కడికెళ్ళాము, ఆ రోజు ఎవరైనా డీమార్ట్‌కి తీసుకెళ్తారండి. శరత్ గారు తీసుకెళ్లారు. దట్ ఈస్ ద గ్రేట్ పాయింట్ అనిపించింది నాకు. నేను నిజంగా ఇంకెక్కడికో తీసుకెళ్తారేమో అలా ఎక్స్పెక్ట్ చేశానండి. డీమార్ట్ అనేసరికి తుస్సుమనిపోయింది నాకు. మరి ఇంకేం చేయలేక అతనికి ఆ రోజే సెలవు ఉంటుంది. మళ్ళీ సెలవు రావాలంటే సండే వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు సామాన్లు ఉండవు. సో ఇవన్నీ ఇంట్లో అయితే సామాన్లు ఉండవు. అందుకోసమని చెప్పేసి తీసుకెళ్ళిపోయారంట. అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొన్న మండే వచ్చాం కాబట్టి ఇంకా 2 డేస్ అలా గడిపేసాము. బుధవారం రోజు మరి అన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నానండి. ఇక్కడైతే ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనం అవన్నీ చేసేసిన తర్వాతనే ఇగోండి దోసల పిండికైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిల్లెట్స్‌తో దోస చేసుకున్నాను నాకు మాత్రమే. పిల్లలకి కోసం ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఊరెళ్ళినాక బాగా తినేసి పడుకున్నానండి. ఇలా అలా కాదు, తినడం పడుకోవడం ఇదే పని అయిపోయింది అసలు ఫుల్‌గాను. సో వెయిట్ 60కి వచ్చాను. నిన్న చూసుకున్నాను. ఇన్ని రోజులు నువ్వు వెయిట్ గెయిన్ అయ్యావు అని చెప్పేసి ఎవరు నాకు చెప్పలేదండి. ఫర్ ద ఫస్ట్ టైము మా అక్క అన్నారు, ఇంకా అలాగే వదిన అన్నారు. నాకు కూడా ఇప్పుడు ఈరోజు వీడియోలో చూస్తుంటే నాకు అలానే అనిపించింది. ఇన్ని రోజులు వీడియోస్ కూడా పెట్టలేదు కాబట్టి అమ్మ బాగా వెయిట్ గెయిన్ అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఏమవుతుందో చూడాలి, ఎంత తగ్గగలనో. నేను నార్మల్‌గా అయితే 55, 54, 53 అలా ఉండేదాన్ని. అటు ఇటుగా అయినా ఈ 3 దీంట్లో ఉండేదాన్నండి. అలాంటిది ఈ 10 డేస్‌లో 60 అనేసరికి నాకే ఆశ్చర్యం అనిపించింది. అంతలా ఇగోండి ఇక్కడైతే మిల్లెట్స్‌తో అయితే చేసుకుంటున్నానని చెప్పాను కదా! మిల్లెట్స్ అయితే కొంచెం ఎక్కువ టైమే, మిక్సీ కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. దోసలకైతే మిక్సీలో వేసేసుకోవచ్చు కానీ ఇడ్లీ అలాంటి వాటికి మాత్రం కంపల్సరీగా మనం గ్రైండర్‌లోనే చేసుకోవాలి. ఇడ్లీ పిండికి అయితే మాత్రం అవ్వదు. రాగులకు కానీ మిల్లెట్స్‌కి కానీ ఇడ్లీ అయితే మిక్సీలో అవ్వదు. సో దానికోసం గ్రైండర్‌లోనే చేసుకోవాలి. దోసలకైతే మాత్రం పర్వాలేదండి. దోసలకైతే చాలా ఈజీగానే అయిపోతది. ఓన్లీ నాకు నైట్ టైంకే కాబట్టి టిఫిను మాకు వారం రోజులకైతే ఆళ్ళకైతే వారం రోజులకి ఆడించి పెట్టేసాను. నాకు ఎప్పటిదప్పుడు చేసుకుందామని చెప్పేసి మిల్లెట్స్ కదండీ! మిల్లెట్‌తో చేసుకుంటే ఇడ్లీ రుబ్బైనా అలాగే దోస ప్యాటర్న్ అయినా కూడా తొందరగా ఫెర్మెంట్ అయిపోద్దండి. సో దానివల్ల ఏంటంటే పులుపు ఎక్కువ అయిపోతుంది. వేసవికాలం కాబట్టి ఇంకా చాలా తొందరగా ఫెర్మెంట్ అయిపోతుంది. అప్పుడేమో దోస అంతగా టేస్ట్ ఉండదు. సో ఎప్పటిదప్పుడు మిక్సీలో అయితే వేసేసుకుందామని చెప్పేసి నాకు మాత్రమే ఆ రోజుటికి మహా అయితే 2 డేస్ ఉంచుకోవచ్చండి మిల్లెట్స్‌ది. మరీ ఎక్కువ రోజులు ఉంటే బాగోదు. అందుకోసమని చెప్పేసి 2 డేస్‌కి సరిపడేటట్టు అయితే నేను చేసుకున్నాను. ఇగోండి వెంటనేనైతే ఫ్రిడ్జ్‌లోకి పెట్టేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసుకోవచ్చులే అని చెప్పేసి. మనం వండుకోవాలి అనుకునే 2 అవర్స్ ముందైనా, 3 అవర్స్ ముందైనా తీసి పక్కన పెట్టేయండి. విత్ సాల్ట్ ఏసేసి పెట్టేస్తే మీరు కరెక్ట్ టైం వేసుకునే టైంకి కరెక్ట్‌గా ఫెర్మెంట్ అయ్యి చాలా
దోస అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, దీంతో కొబ్బరి చట్నీ అయితే చాలా బావుంటుంది మిల్లెట్స్ దోసతో. పల్లీల చట్నీ కన్నాను. ఇగోండి ఇక్కడైతే సామాన్లన్నీ తోమేసుకొని చక్కగాను పనులన్నీ క్లియర్ చేస్తానండి. మధ్యాహ్నం అయితే హెవీగా తిన్నామని చెప్పేసి శరత్ గారు తినలేదు, నేను తినలేదు. బాబు కోసం అని చెప్పేసి లైట్‌గా ఉప్మా అయితే చేసి పెట్టేశాను. హ్మ్. ఇంటి నుంచి వచ్చాక వాషింగ్ మిషన్ కూడా పనిచేయలేదండి. శరత్ గారు ఏం చేస్తారో మరి అని. అప్పుడు మళ్ళీ ప్లగ్గు, వైరు అవన్నీ తీసుకొచ్చి ఈరోజైతే వాషింగ్ మిషన్ స్టార్ట్ చేశాను. బట్టలు ఎక్కువైపోతే పిచ్చి ఎక్కుద్దండి. అలాగే ఈరోజు కూడా నాకు అలాగే ఉందని చెప్పేసి ఇంకా బట్టలు ఆ ఈవినింగ్ టైం అయినా కూడా వేసేసాను. వాషింగ్ మిషన్ వేసేసి మార్నింగ్ టైం ఆరబెడదాం అనుకున్నాను కానీ ఎండ రాగానే తీసేద్దాంలే అని చెప్పేసి ఆ ఈవినింగ్ టైంనే మళ్ళీ బట్టలు ఆరబెట్టడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంకోండి బట్టలన్నీ అలా అయితే ఆరబెట్టేసాను. 3 టైమ్స్ వేయాల్సి వచ్చిందండి బెడ్షీట్లు అవన్నీ కూడాను. ఇంటి నుంచి వచ్చాక ధూళి అయిపోవడం అలా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ తీసేసి నీట్గా వేరే బెడ్షీట్లన్నీ మార్చుకుంటూ ఇవన్నీ అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. ఇలా అయితే అయ్యింది నా పని ఈవినింగు. ఈరోజు అయితే శరత్ గారి పాకెట్లో మనీ అయితే దొరికిందండి. అదెంతో మీరు గెస్ చేయగలరా? బట్టలన్నీ ఆరబెట్టడం ఒక పని అయితే, దాన్ని మడత పెట్టి సర్ది పెట్టుకోవడం అనేది ఇంకా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది నాకైతే. బట్టలు అయితే ఆరబెట్టేస్తానండి, వెళ్ళిపోతున్నాను. ఇందులో ఒకటి ఉంది, బట్ అదేంటంటే వంట ఏమి పెద్దగా లేదు కాబట్టి ఇవన్నీ సర్ది అయితే పెట్టేసుకుంటున్నాను. ఎంత టైం అయినా కూడా శరత్ గారు మూవీ మాత్రం ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఇక్కడైతే ఇగోండి సామాన్లు తెచ్చానని చెప్పాను కదా, వాటన్నింటినీ కూడా ఇప్పుడైతే నీట్గా సర్ది పెట్టేసుకుంటున్నాను. సర్ది పెట్టేసుకుంటే ఒక పని అయిపోద్దండి. మాటికి అది సర్ది పెట్టాలి, అది ఇంకా సర్ది పెట్టలేదా అని అడిగే మనుషులు కూడా ఉన్నారు మా ఇంట్లో. సో దానికోసం అని చెప్పేసి వెంటనే చేసేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి చేసేసాను. అలాగే ఈ పనులన్నీ అయిపోయినాక నేను పండుగడికి అయితే ఉప్మా చేశాను చెప్పాను కదా, పెట్టేసి మేమిద్దరం అయితే వాకింగ్కి అయితే పోయినామండి. అలాగా 2 రౌండ్స్ వేసుకొని ఫోన్లో మాట్లాడుకొని అమ్మ వాళ్ళతోని, పిన్ని వాళ్ళతో అందరితో ఫోన్లో మాట్లాడేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇగోండి ఐస్ క్రీము అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ అని చెప్పేసి తీసుకొచ్చాము. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. శరత్ గారు చాలా ఇంట్రెస్ట్గా వైఎస్ఆర్ మూవీ ఏదో చూస్తున్నారండి. వన్స్ అగైన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. దట్స్ ఎనఫ్ టుడే వీడియో. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం